ముఖ్యంగా మగవాళ్ళు 5 రకాలు ఉంటారు. ఆల్ఫా, బీటా, ఒమేగా, గామా, సిగ్మా. ముందుగా ఆల్ఫా మేల్. ఈ ఆల్ఫా మేల్స్ చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఎటువంటి సిచ్యుయేషన్ని అయినా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ ఆల్ఫా మేల్స్ కంప్లీట్గా ఎక్స్ట్రావర్డ్స్. వాళ్ళ స్కిల్స్తో ఎటువంటి వారితో అయినా ఈజీగా ఇంటరాక్ట్ అయ్యి తమ వైపు అట్రాక్ట్ చేసుకుంటారు. సొసైటీలో వాళ్ళకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి వీళ్ళు ఎప్పుడూ ప్రయత్నిస్తుంటారు. ఈ ఆల్ఫా మేల్స్ అందరికీ పుట్టుకతోనే లీడర్ క్వాలిటీస్ ఉంటాయి. ఏదైనా ఒక గ్రూప్ని లీడ్ చేయడానికి వీళ్ళు ముందుంటారు. వీళ్ళు ఎంతమందినైనా ముందు నడిపిస్తూ ఎదుటి వారిని ఇన్స్పైర్ చేసేలా ఉంటారు. అందుకే ఎక్కువ మంది వీళ్ళను ఫాలో అవడానికి ఇష్టపడతారు. వీళ్ళు జీవితాన్ని ఒక అడ్వెంచర్ లాగా భావిస్తూ ప్రతి నిమిషం లైఫ్ను ఎంజాయ్ చేస్తుంటారు. వీళ్లకు జీవితం మీద ఒక క్లారిటీ ఉండడం వల్ల వేరే వాళ్ళు ఇచ్చే సలహాలు తీసుకోవడానికి ఇష్టపడరు. అందుకే వీళ్ళు చాలా పాజిటివ్గా ఆలోచిస్తారు. సక్సెస్ని, ఫెయిల్యూర్ని రెండింటిని అడాప్ట్ చేసుకోగలరు. ఇంకా ఎమోషన్స్ని కూడా బాగా కంట్రోల్ చేసుకుంటారు. ఈ ఆల్ఫా మేల్స్ వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా సక్సెస్ అవ్వాలని అనుకుంటారు. వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, మాట్లాడే విధానం వల్ల అమ్మాయిలు వీళ్లకు చాలా అట్రాక్ట్ అవుతారు. వీళ్ళ వ్యక్తిత్వం వల్ల ఎదుటి వారికి వీళ్ళు చాలా అగ్రెసివ్గా, ఈగోఫుల్ పీపుల్ లాగా కనిపిస్తూ ఉంటారు. సిగ్మా మేల్స్. ఈ సిగ్మా మేల్స్ చాలా అరుదుగా ఉంటారు. వీళ్ళు ఎవరి మాట వినరు. వీళ్ళు చేసే పనుల్లో వీళ్ళే యజమానుల్లాగా ఊహించుకుంటారు. ఈ సిగ్మా మేల్స్ ఇంట్రావర్డ్స్. అంత తొందరగా ఎవరిని మాట్లాడరు. ఒక్కసారి మాట్లాడడం మొదలు పెడితే ఎదుటి వారిని ఈజీగా అట్రాక్ట్ చేసేస్తారు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. తమను తాము ఇంప్రూవ్ చేసుకోవడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. ఏదైనా ఒక పనిలో ఇంట్రెస్ట్ పెడితే ఆ పనిలో నైపుణ్యం తెచ్చుకునేంత వరకు వదలరు. రూల్స్ అన్నీ కూడా బ్రేక్ చేసైనా సరే చివరకు సక్సెస్ అయితే అవుతారు. వీళ్ళు తెలిసిన వాళ్ళతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి చూస్తారు. చిన్న చిన్న విషయాలకు అప్సెట్ అవ్వకుండా ఎలాంటి విషయమైనా కాన్ఫిడెంట్గా ఉంటారు. ఈ సిగ్మా మేల్ సైలెంట్గా ఉంటూ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ తగిన డెసిషన్స్ తీసుకొని సమయం వచ్చినప్పుడు వాళ్ళ సక్సెస్తో సమాధానం ఇస్తారు. వీళ్ళు బయటకు బ్యాడ్ బాయ్స్ లాగా కనిపించడం వల్ల అమ్మాయిలు వీళ్లకు తొందరగా అట్రాక్ట్ అవుతారు. ఈ సిగ్మా మేల్స్ ఎవరిని ఇంప్రెస్ చేయడానికి చూడరు. తిరిగి వీళ్ళకే అందరూ అట్రాక్ట్ అవుతారు. ఈ రెండు మేల్ పర్సనాలిటీస్ కంపేర్ చేసి చూస్తే ఎవరి అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ వాళ్ళకు ఉన్నాయి. వీళ్ళిద్దరిలో సిగ్మా మేల్ టైం మేనేజ్మెంట్ చాలా బాగా చేస్తారు అండ్ దానికి తోడు దేనికైనా తెగించే పర్సనాలిటీ కాబట్టి ఆల్ఫా మేల్ కన్నా సిగ్మా మేల్ తోపు అని నా ఫీలింగ్. వీళ్ళిద్దరిలో తోపు ఎవరని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.